అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా ఒంగోలు కమలాసనం ఆస్కా గూండారాజ్ రౌడీ నాయకుడు, దౌర్జన్యకరమైన నాయకుడు. అతను వాళ్ళ షడ్డకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త, వ్యాపారాలు చేసుకుంటున్నాడు. నా మీద అభాండాలు ఏమాకండి, అది నుండి నిరూపిస్తా అన్నాడు. ఎక్సలెంట్. నేను ఈరోజు ఆధారాలతో సహా మ్యాపులతో సహా చెప్తున్నా, భాస్కర్ రెడ్డి గారు మీరు రండి, నేను మొత్తాన్ని మీ వెంచర్ దగ్గరికే తెస్తా. నాది తప్పు అని తెలిస్తే 5 ఏళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టను, మీ పేర్లు కూడా ఎత్తాను, మీ ఇంటి పేర్లు కూడా ఎత్తాను, బాలినేని కానీ కొడుకుని కానీ ఎవరి జోలికి రాను. నా వ్యాపారమే నేను చేసుకుంటాను, రాజకీయాల్లో కూడా జరగను. నేను నిరూపిస్తాను వెంచర్లో. ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే 39.60 ఎకరాలు, అంటే అప్రాక్సిమేట్లీ 40 ఎకరాలు. దానికి గాను కుండా శ్రీకావ్య ఎవరైతే ప్రణీత్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఉందో ఆమెది 10 ఎకరాలు, భాస్కర్ రెడ్డి గారిది 2 ఎకరాలు, సాయి కళ్యాణ్ అని వాళ్ళ కొడుకుది 8.68 ఎకరాలు, తర్వాత వేమూరి బుజ్జి బసిరెడ్డిది 3 ఎకరాలు ఒరిజినల్ ల్యాండే, ఏం ప్రాబ్లం లేదు. శ్రీకర డెవలపర్స్ 15 ఎకరాలు, మొత్తం 39.6 ఓకే అయింది. ఈ స్కామ్ అంతా ఈ చివర శ్రీకర డెవలపర్స్లో ఉన్న 15లోనే ఉంది. ఏంటంటే నైరుతి భాగం ఏదైతే వెంచర్ ఉందో నైరుతి భాగంలో పంట కాలువ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలువ ఆక్రమించారు, తూర్పుకి వచ్చింది. తర్వాత పార్క్ ఒకటి పెట్టారు, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఓకే, ఓన్లీ ఆన్ పేపర్లు. ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెండ్లో 36 సెంట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ 36 సెంట్లే పార్క్గా చేసేసారు వాళ్ళు తెలివిగా. అది చాలా దారుణము, అది చాలా నామ్స్ ప్రకారం చెల్లదు. అసలు నల్లవాగు అనేది ఏంటంటే సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కపాలెం, కొంజేడు కొండల్లో పుట్టి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి నల్లవాగులోకి వచ్చింది. ఆ వరద ఉద్దితి వెంచర్ బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళు అధికార మతంతో 3 ఎకరాలు దీన్ని కుమ్మేసి గోడ కట్టేశారు అధికారుల అండదండలతో. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా వర్షం కానీ తుఫాను కానీ వస్తే వెంగముక్కపాలెం మునిగిపోతుంది, వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చుట్టాలు ఉన్నది. అలానే నల్లవాగు తగిలిద్ది అనమాట. ఆ వెంచర్కి చివరిలో నల్లవాగు తగిలిద్ది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఈ వాగులకు కానీ కుంటలకు కానీ మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, వెంచర్ వేయాలన్నా, విల్లాస్ కట్టాలన్నా 5 మీటర్లు వదిలేయాలి. వీళ్ళు అధికార మదంతో, అధికారుల అండదండలతో కట్టుబడి చేసేసారు, 5 మీటర్లు వదల్లా. అదొకటి. తర్వాత మనం ఏదైనా వెంచర్ కానీ ఇల్లు కానీ అపార్ట్మెంట్ కానీ కట్టాలనుకుంటే మనం నీళ్లు ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని పోసుకోవాలి, లేకుంటే ఆ బోర్ వేసుకొని ఏ నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వాడుకోవాలి. మున్సిపాలిటీ వాటర్ని వాడడానికి చట్టంలో లేదు. కానీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులు, ఆయన యొక్క అడుగులకు మడుగులెత్తే మున్సిపల్ ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, అఫీషియల్స్ అధికారులు కావచ్చు, అతి దారుణంగా పైప్ లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు. దాంతో వాళ్ళు వెంచర్ మొత్తం కట్టుకునే విల్లాస్ మొత్తం మున్సిపాలిటీ వాడారు. అది చాలా 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 నేరం. వచ్చి ఈ 40 ఎకరాల్లో మొత్తం 40 ఎకరాలు ఉంది కదా, అది కొద్దిగా గుంత. ఫ్రంట్ ఏమో బాగా గుంత, వెనక వచ్చేసరికి కొద్దిగా తక్కువ. ఫ్రంట్ ఏమో 12 అడుగులు ఫిలప్ చేశారు, ఏది మట్టిని ఎర్రజర్ల మట్టి తెచ్చి. బ్యాక్ సైడ్ ఏమో 3 అడుగులు ఫిలప్ చేశారు. యావరేజ్గా 23,000 ట్రిప్పులు. పెద్ద పెద్ద డంపర్లు ఉంటుండే పెద్ద లారీలు, వాటితో 23,000 ట్రిప్పులు వేశారు. 23,000 × 7 ఒక్కొక్క డంపర్కి 7 యూనిట్లు వస్తుంది. 1,61,000 యూనిట్లు వాడారు గవర్నమెంటు మట్టిని. ఆ గవర్నమెంట్ మట్టి కూడా ఏంది, ఒకప్పుడు మైనింగ్కి లీజుకి ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 90 కోట్లకి ఇస్తే వాళ్ళకి వర్కౌట్ కావట్లేదని, ప్లస్ తగాదాలైనని కోట్లకి వేశారని, ఆ మైనింగ్ నాణ్యత ఏదో కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి టోటల్గా అది పెండింగ్లో పడింది. కానీ అది ఇప్పుడు మంచిదో కాదో ఆ మట్టి కానీ మామూలు విలువ ప్రకారమే ఇప్పుడు వీళ్ళు కోట్లల్లో కట్టాలి ఫైన్. ఎవరికి అదైతే మట్టి తెచ్చుకున్నారో వితౌట్ వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకున్నారు, ఎక్కడ మన మైనింగ్ వాళ్ళ దగ్గర మేము 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు అని చెప్పి దొంగ ట్రిప్పులు అని చెప్పి తెచ్చుకొని 23,000 ట్రిప్పులు వేశారు. ఆ మట్టి కానీ ఇనుమ ఖనిజం ఉందని కానీ నిరూపిస్తే ఈడీ వాళ్ళకి నేను కంప్లైంట్ పెడుతున్నాను, ఆ శాంపిల్ తీసుకుంటున్నాను, మెట్రాలజీ వాళ్ళకి ఇస్తాను. అందులో కానీ ఖనిజం ఇనుప ఖనిజం ఉంటే ఒక్కొక్క లారీ వచ్చి 3.5 లక్ష. 23,000 లారీలు ఇంటూ 3.5 లక్ష వేసుకుంటే దాదాపు 600 కోట్లు. అంటే వీళ్ళ జీవితం, వీళ్ళ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోదు. అది అతి దగ్గరలో కంప్లైంట్ చేస్తున్నా ఈడీకి. ఈ మొత్తానికి
జగన్నాటకం ఆడారు. ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో జిల్లాలో దాని మొత్తానికి ఒక అధికారి ఉన్నాడు, మైనింగ్ అధికారి జగన్నాథం గారు. నేను ఇంతమటుకు చూడలా. అతని యొక్క దారుణమైన ఎంత భక్తుడంటే అతనే ఒక జగన్ అనుకొని ఎట్టబడితే అట్ట పర్మిషన్లు ఇచ్చాడు. జగన్నాథం గారు నీ మీద చాలా గ్రానైట్ ఆరోపణలు బల్లికొరవలే దొబ్బేశావని చెప్పి నిన్న కూడా మా బీజేపీ నాయకుడు బొద్దులూరు ఆంజనేయులు నీ మీద కఠినంగా మాట్లాడాడు. ఆధారాలు చూపించాడు లేదు తెలీదు. నేను ఆధారాలతో నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ట్రాన్స్ఫరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం అది కాదు, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి నేను నిరూపిస్తా. నువ్వు బాలినేనికి ఎంత చేసావు, క్వారీల్లో ఎన్నెన్ని క్వారీల్లో పార్ట్నర్షిప్లు ఇచ్చావు, ఎన్ని ఓకే, దీంట్లో మాత్రం దొరుకుతావు, నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను దామచర్ల జనార్దన్ గారికి మొత్తం మ్యాప్తో సహా ప్రూఫ్లతో సహా దామచర్ల జనార్దన్ అంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయనకి ఇస్తాను, ఎంపీ గారికి ఇస్తాను. వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఇస్తే జైలుకి వెళ్ళడం తథ్యం అధికారులు.